ఉత్తరప్రదేశ్కు నదీ ప్రక్షాళన జరగవచ్చు, ఢిల్లీలో నదీ ప్రక్షాళన జరగవచ్చు, గుజరాత్లో నదీ ప్రక్షాళన జరగవచ్చు. ఈ 3 రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవచ్చు. మరి మూసీ నది ప్రక్షాళన మనకొద్దా? ఎందుకు పగబట్టినావు కిషన్ రెడ్డి? ఎందుకు కేటీఆర్కు సహకరిస్తున్నావు? ఎందుకు కేటీఆర్కు లొంగిపోయినావు? కేటీఆర్ అనేవాడు ఒక విషపురుగు, విష సంస్కృతిని తీసుకొచ్చినోడు. గంజాయి డ్రగ్స్ను స్కూల్ పిల్లలకు కూడా స్కూళ్ళ ముందు గంజాయి చాక్లెట్లు స్కూల్ పిల్లలకు అమ్ముకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఎయిర్పోర్ట్ పక్కనే, ఔటర్ రింగ్ రోడ్ పక్కనే డాక్టర్ ఆడపిల్లను అన్యాయంగా రేప్ మర్డర్, నిర్దాక్షిణ్యంగా రేప్ అండ్ మర్డర్. సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల అమ్మాయిని గంజాయి మత్తులో చంపినరు. వాళ్ళ పరిపాలనలో ఇట్లాంటి దుర్మార్గాలు ఎన్ని జరిగినాయి? జవహర్ నగర్ ప్రాంతంలో ఎన్ని దారుణాలు జరిగినాయి? మేము వచ్చినాక శాంతి భద్రతలను పర్యవేక్షించి కఠినంగా వ్యవహరిస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 695 చెరువులు ఉంటే 44 చెరువులను 100% టీఆర్ఎస్ వాళ్ళు ఆక్రమించుకొని కప్పేసి కట్టేసి అమ్మేసుకున్నారు. 127 చెరువులు ఇవాళ పాక్షికంగా ఆక్రమించుకొని మొత్తాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఎందుకు హైడ్రా మీద విషం చెమ్ముతుండ్రు? మీరు ఆక్రమించుకున్న చెరువులను కబ్జాలు ఇడిపిస్తున్నందుకే కదా. బతుకమ్మ కుంట ఎవరయ్యా కబ్జా పెట్టుకుంది? ఎడ్ల సుధాకర్ రెడ్డి అని అంబర్పేట టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కాదా? చంద్రశేఖరరావు పోతే హెలికాప్టర్లో పూల వర్షం కురిపించిందని నజరాని కింద బతుకమ్మ కుంట ఎడ్ల సుధాకర్ రెడ్డి కట్టబడితే మెడల మీద 4 దెబ్బలు కొట్టి మొత్తం అవతల పడేసి ఇవాళ హైడ్రా కాలు చేసి బతుకమ్మ కుంటను పునరుద్ధరించి మొన్నటి బతుకమ్మ అక్కడ మేము పండుగ జరిపినాం. ఇది నిజం కాదా? తుమ్మిడి కుంట ఇన్కన్వెన్షన్ నాగార్జున గారు ఆక్రమించుకుంటే ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినకపోతే ఉన్నది ఉన్నట్టు మొత్తం కూల్చి ఈరోజు తొమ్మిడి కుంటని ఈరోజు పునరుద్ధరిస్తలేమా? సున్నం చెరువును ఆక్రమించుకున్నారు, నల్ల చెరువును కుక్కట్పల్లిలో ఆక్రమించుకున్నారు. ఇట్లాంటివి ఎన్నో చెరువులను మీరే కదా. బేగంపేటలో ఒక మొత్తం 30 కాలనీలు మునిగిపోయేటట్టు 100 మీటర్లు ఉన్న మూసీని మన నాలాన్ని ఆక్రమించుకొని కడితే కూలగొడితే నిన్న మన పాలాభిషేకాలు చేస్తలేరా? ఈరోజు చెరువును ఆక్రమించుకుంటే తొలగించినము. చెరువులు ఆక్రమించుకున్నదంటే పెద్దోళ్ళే కాదు, ఎవరైనా తెలియని అమాయకులు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి కొంత కష్టం వచ్చి ఉండొచ్చు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పినాం, అధికారులను నేను పంపించిన. వాళ్ళకి ఏం చేద్దామో చెప్పండి, వాళ్ళని ఆదుకుందామని చెప్పినా నేను.